ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా పెళ్లి? ఈసారి వచ్చిన ఈసారి ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. అమ్మ మీరు మాకు బాగా అనిపిస్తుంది. షాపూర్ నగర్ నుంచి వచ్చాం. షాపూర్ నగర్ నుంచి ఎలా అనిపిస్తున్నాం అంటే ఏ టైంకి వచ్చారు? మధ్యాహ్నం 4:30కి. అంటే ఎక్కువ క్యూ లైన్ ఉంది కదా, ఇబ్బంది లేదా? అమ్మ ఏ టైంకి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఓల్డ్ సిటీ నుంచి వచ్చాం మేడం. ఓకే, ఇబ్బంది ఏం లేదా ఇక్కడ మీకు? ఉంది మేడం, చాలా ఇబ్బంది ఉంది. అంటే ఎక్కడికక్కడ వాటర్ సప్లై ఉంది? ఫుడ్ వాటర్ బాగుంది మేడం. అంత బాగుంది. మేము ఒలిసిటే మాది కూడా. ఓకే, అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం కందికల్ గేట్ ఉప్పు కూడా. అంటే ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి ఓల్డ్ సిటీ ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినప్పటికీ కూడా ఎంత సమయం అయినా సరే అమ్మవారి కోసం వేచి చూస్తాం మేము. ఎన్ని గంటలైనా సరే ఇలా లైన్లో ఉండి అమ్మవారి దర్శనాని కోసం ఎదురు చూస్తూనే ఉంటాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఏ లైన్ అయితే మాట్లాడామో ఆ లైన్ అంతా కూడా అంటే మామూలు సమయం, అంటే ఎలాంటి విఐపి పాసెస్ లేకుండా నార్మల్గా వెళ్ళి అమ్మవారిని దర్శించుకునేది. ఇప్పుడు మనం ఒకసారి విఐపి లైన్స్ ఏదైతే ఉందో ఆ లైన్ కూడా ఒకసారి వెళ్ళి అడుగుదాం వాళ్ళకి మరి ఏ విధంగా అనిపిస్తుంది, ఎంత సమయం పడుతుంది, అంటే నార్మల్ సమయానికంటే విఐపి పాసెస్ ఉన్న వాళ్ళకి ఎంత సమయం పడుతుంది రెండింటికి అనేది కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం. మామూలుగా చూసుకుంటే అంటే ఈ హాస్పిటల్స్లో మాత్రమే సర్వీస్ చేస్తూ ఉంటారు. మరి ఈరోజు బల్కంపేట అమ్మవారి కళ్యాణం చూడడానికి కొన్ని లక్షల మంది వచ్చారు. వాళ్ళందరికీ సర్వీస్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అంటే ఇంత పెద్ద ఉత్సవంలో మేము కూడా పాల్గొనడం, వాళ్ళకి సేవ చేయడం మాకు హ్యాపీగానే ఉంటుంది కదా. సో వాళ్ళకు మాకు అందినంతగా మేము చేస్తున్నాము. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే అక్కడ ఎలాంటి మెడిసిన్ ఉన్నాయి? ప్రతి ఒక్కటి ఉన్నాయండి. అంటే కళ్ళు తిరిగి పడిపోతే కానీ, బీపీ, ఫీవర్, బాడీ పెయిన్స్, స్టమక్ పెయిన్ వచ్చిన ఎమర్జెన్సీ అన్ని మెడిసిన్ ఉన్నాయి. ఇన్ కేస్ ఏమైనా ఇంకా అంతకంటే ఎక్కువ ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ సర్వీస్ కూడా పక్కనే ఉంది. అంటే ఇక్కడ అంబులెన్స్ సర్వీస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంతమంది ఇలా వచ్చారు? ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా? ఇబ్బంది పడుతుంది. మా దగ్గర వరకు అయితే మామూలుగా కళ్ళు తిరుగుతున్నాయి అలా చాలామంది వచ్చారు. బట్ వెరీ ఎమర్జెన్సీ అయితే ఎవరు రాలేదు ఇప్పటి వరకు అయితే. మేము యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ వచ్చాం, మార్నింగ్ టైంలో కూడా ఎవరు రాలేదు. అంత ఎమర్జెన్సీ నార్మల్ వాళ్ళు వచ్చారు. ఓఆర్ఎస్ అది ఇస్తున్నాము. ఇప్పుడు ఎన్ని స్టాల్స్ పెట్టారండి? 6 or 7 అనుకుంటాను. 6 to 7 అలా స్టాల్స్ ఉన్నాయి. లోపల ఒకటి ఉంది, ఎగ్జిట్లో, ఇక్కడ ఎంట్రీలో, బ్యాక్ సైడ్ 6 or 7 స్టాల్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్యాంప్లో 6 మెంబర్స్ ఉంటారు. మార్నింగ్ షిఫ్ట్ 6 మెంబర్స్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 6 మెంబర్స్. అంటే ఒక్కొక్క దానికి మార్నింగ్ ఈవినింగ్ 6 అంటే 12 మెంబర్స్. 12 మెంబర్స్ ఒక్క రోజుకి 12 మెంబర్స్ ఒక్కొక్క స్టాల్కి. సో మీకైతే హ్యాపీ అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దేవుని దగ్గర మనం సేవ చేయడం కూడా హ్యాపీగానే ఉంటుంది కదా.